రాబోయే రోజుల్లో ఇప్పటిదాకా మనకి సన్ ఆఫ్, డాటర్ ఆఫ్ అని పేరు పెడతారు. అంటే తండ్రి పేరు వస్తూ ఉంటుంది. ఇక రాబోయే రోజుల్లో సన్ ఆఫ్ అని బయోలాజికల్ ఫాదర్, ఒరిజినల్ ఫాదర్ అని ఏమైనా పెడతారేమో, బయోలాజికల్ మదర్, ఒరిజినల్ మదర్ అని పెడతారేమో. సొరగసి తీసుకొచ్చిన తంట, కడుపు, ఆ కడుపు తర్వాతన కాన్పు, ఇవి రెండు భారమని భావిస్తున్నటువంటి యువతులకి అండగా నిలిచే తల్లులు తండ్రుల కారణంగా డబ్బున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు ఒక ఫీలింగ్ పుట్టింది. అందం పోకూడదు, నాకు బిడ్డ కావాలి అంటే నేను కనకుండా నాకు బిడ్డ కావాలి, మా ఆయన వీర్యం నా అండం కలిపి ఇంకొక అమ్మాయి గర్భంలో పెట్టి అమ్మాయికి డబ్బులు పడేద్దాం, పని మనిషితో ఇంటి పని చేయించినట్టుగా బిడ్డని గంటానికి కనే పని కూడా ఒకళ్ళకి పడేసేటటువంటి కాన్సెప్ట్. అదే సర్గసి. అసలైతే నిజంగా సర్గసి అంటే భార్యకో భర్తకో ఎవరికో ఒకళ్ళకి లోపం ఉంటే దానికోసం పెట్టారంటే ఒక అర్థం ఉంది. లేదా పుట్టినప్పుడు ప్రమాదం వస్తుంది అమ్మాయికి అనుకున్నప్పుడు వేరే వాళ్ళ గర్భంలోకి ప్రవేశపెట్టారు అంటే అర్థం ఉంది. కానీ క్రమంగా సర్గసి అంటే డబ్బున్నటువంటి వాళ్ళు బిడ్డలు కనిపెట్టడానికి కొత్త పని వాళ్ళు అన్నటువంటి కాన్సెప్ట్ తెర మీదకి వచ్చింది. దీనివల్ల ఆటోమేటిక్గా ఇప్పుడు లీగల్ కాంప్లికేషన్ భారీ ఎత్తున, అప్పుడేదో సినిమా కూడా వచ్చింది ఆ మధ్యలో, కన్నటువంటి అమ్మాయి ఆ తర్వాతన డబ్బులు పెట్టినటువంటి వాళ్ళు మధ్యన క్లాష్. ఇప్పుడు లేటెస్ట్గా చూస్తే అండ వీర్యదాతకు పుట్టే బిడ్డ మీద ఎలాంటి చట్టపరమైన హక్కులు ఉండవని, ఆ బిడ్డకు తాము బయోలాజికల్ పేరెంట్స్ అని చెప్పుకో జాలరని బాంబే హైకోర్టు తేల్చి చెప్పింది. మహారాష్ట్రకు చెందిన ఒక మహిళ 42 ఏళ్ళు ఆవిడ పెళ్ళయ్యి చాలా కాలమైన బిడ్డలు లేకపోవడంతో అద్దె గర్భం ద్వారా పిల్లలను పొందాలని భావించింది. తన చెల్లి అండం తన భర్త వీర్యంతో సరగసి విధానంలో 2019 ఆగస్టులో 2 కవల ఆడపిల్లలను పొందింది. అయితే అదే ఏడాది ఏప్రిల్లోనే ఆమె చెల్లెలు, భర్త, కుమార్తె రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. 2021 మార్చిలో భర్త ఆమెకు విడాకులు ఇచ్చి ఆమె చెల్లెలతో 2 కవలలతో కలిసి వేరే ప్లాట్లు నివసించడం ప్రారంభించారు. 2 ఏళ్ల పాటు మాతృత్వ మాధుర్యాన్ని అనుభవించిన ఆ మహిళ ఆ పిల్లలను చూసే అవకాశం కూడా తనకు కల్పించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు కోర్టును ఆశ్రయించింది. తనకున్న విజిటేషన్ రైట్స్, వెళ్ళి పిల్లలను చూసుకునే హక్కును కాపాడాలని కోరింది. కింది కోర్టు ఆమె వినతిని తిరస్కరిస్తే ఆమె బాంబే హైకోర్టులో అప్పీల్ చేసి, అయితే అండదానం చేసినందున తానే అసలైన బయోలాజికల్ తల్లినని ఆమె చెల్లి కోర్టులో వాదించింది. ఆమె భర్త కూడా ఆమెనే బలపరిచారు. అయితే అండం ఆమెదైనా ఆమె స్వచ్ఛంద దాతని, ఆ బిడ్డలను కడుపు మోసింది ఆమె కాదు కాబట్టి చట్ట ప్రకారం ఆమెను తల్లిగా పరిగణించకూడదని పిటిషనర్ తరపు లాయర్ వాదించారు. వాదనలు విన్న జస్టిస్ జాదవ్ మంగళవారం తీర్పిచ్చారు. సరగసి ద్వారా ఆ పిల్లలు పుట్టింది 2018లో కాబట్టి 2021 నాటి సరగసి చట్టం ఈ కేసులో వర్తించదని, 2005లో భారత వైద్య పరిశోధన మండలి మార్గదర్శకాలు వర్తిస్తాయని పేర్కొన్నారు. నాటి ప్రకారం వీర్యదాత కానీ అండదాత కానీ ఎప్పటికీ శిశువుల మీద చట్టపరమైన హక్కును ప్రకటించుకోలేరని తేల్చి చెప్పారు. అండం ఇచ్చిన తల్లి జెనెటికల్ మదర్ మాత్రమే అవుతుందని స్పష్టం చేశారు. ప్రతి వారాంతంలో 3 గంటల పాటు పిల్లలతో గడిపేందుకు ఆ తల్లికి పిటిషన్ వేసిన మహిళకు అవకాశం ఇవ్వాలని ఆదేశించారు.